జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 101 చతురాశ్రయాలు లేదా చతురాశ్రమాలు. వీటిలో పాణి ఉపస్థము, పొట్ట, వాణి అను చతుర్విధ ద్వారాల గురించి, వాటి నియంత్రణ గురించి ఉన్నటువంటి ఒక ఉత్తమ ఇతిహాస గాథను చెప్తున్నాడు భీష్మాచార్య పండితుడు ధర్మరాజుకు అని చెప్తున్నాడు వైశంపాయన ఋషి జనమేజయ మహారాజుకు. ఈ ఎపిసోడ్లో మనం ఒక మంచి ఇతిహాస గాథ, మంచి ధర్మం తత్వం తెలుసుకుంటాం. ధర్మరాజా, నీవు అడిగినటువంటి చతుర్విధాశ్రమాలు పాణి ఉపస్థము, ఉదరము, వాణి, వాటిని నియంత్రణ ఎలా అని అడిగితివి కదా. దీనికి ఒక మంచి ఇతిహాస గాథ ఉన్నది, చెబుతాను విను. పూర్వము కపిలుడు అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. అతడు ఒకరోజు నహుషుని చేత పోషించబడుతున్నటువంటి ఒక ధేనువును చూశాడు. ఆ ధేనువును చూసి, ఓ ధేనువు, నీవు వేద స్వరూపినివి, ఓ ధేనువు నీవు వేద స్వరూపినివి అని అన్నాడు. అది విన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఒక న్యోమరశ్మి అనే ఋషి, ఈ కపిలునికి వేదములపైన నమ్మకము లేనట్లుగా ఉన్నది, వేద అర్థము, వేద గొప్పతనము ఈయనకి తెలియదు అని అనుకుంటున్నాను అని భావించినటువంటి ఆ న్యోమరశ్మి అనే ముని ఆ ధేనువులో సూక్ష్మాకృతిలో ప్రవేశించి ఇలా అంటున్నాడు కపిల మహర్షితో. ఓ కపిల మహర్షి, నన్ను మీరు వేద స్వరూపినివి అని అన్నారు. ఎందుకు? నాకు వేదములపైన ఆధారము లేదు, వేదములతో ఆధరణము లేదు, అనాదరణము లేదు అని చెప్పింది ఆ ధేనువు, అంటే ధేనువులో ఉన్నటువంటి న్యోమరశ్మి. మరి అట్లాంటప్పుడు నన్ను ఎందుకు అలా వేద స్వరూపినివి అని అన్నావు కపిల మహర్షి అని అడిగింది ఆ ధేనువు. అప్పుడు కపిల మహర్షి ఆ ధేనువుతో ఇలా అంటున్నాడు. ఓ ధేనువు, నీవు అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాను విను. ఓ ధేనురాజమా, వానప్రస్థముతో కలుపుకొని, సన్యాసాశ్రమంతో కలుపుకొని, గృహస్థాశ్రమంతో కలుపుకొని, బ్రహ్మచర్యంతో కలుపుకొని ఉన్న ఈ 4 ఆశ్రమాలు కూడా మానవునికి ఆత్మప్రాప్తి సాధనములే. వీటిని దేవయానములు అని అంటారు. అనగా ఆ ధేనువులో ఉన్నటువంటి న్యూమరశ్మి అంటున్నారు, ఓ ఋషివర్య కపిల మహర్షి, వేదములు నిర్వహించినటువంటి వారు, అంటే వేదములు చెప్పిన విధముగా సంసారులు జీవిస్తారు, మానవులు జీవిస్తారు. వారికి వేద జ్ఞానము అవశ్యము కదా. వారు వేద విహిత పద్ధతిలో నడవటము శ్రేష్టము కదా అని అన్నాడు. అప్పుడు కపిల మహర్షి, అయితే మరి యజ్ఞ యాగాదులలో జీవులను హింసించుట ఎట్లాంటి ధర్మమో చెప్పు అనగా, ఓ కపిల ఋషి, మరి బ్రహ్మ యజ్ఞములను యాగములను సృష్టించాడు, మరియు వాటి కొరకై ఈ పశువులను ధాన్యములను కూడా సృష్టించాడు. బ్రహ్మ తానుగా కూడా యజ్ఞములు చేశాడు కదా. యజ్ఞము చేస్తే కానీ మానవునికి దేవలోక ప్రవేశము రాదు, దేవలోక సుఖాలు అనుభవించలేడు, దేవతలు ఆనందించరు కదా అని అన్నాడు ఆ న్యోమరశ్మి ధేనువుగా. ఇంకా అంటుంది, ఓ కపిల మహర్షి, గృహస్థు అనేవాడు యజ్ఞ యాగాదులు చేసి తన పాపములను కడుగుకోవాలి, కల్మషము లేని జీవితం అతను అలవర్చుకోవాలి కదా. ఇదే కదా గృహస్థు ధర్మము అని అంటాడు. ఇట్లాంటి జీవనాన్ని దేవతలు హర్షిస్తారు.
వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అంటాడు న్యూమరస్మి. అనగా ఆ ధేనువుతో కపిల మునీంద్రుడు ఇలా అంటున్నారు: ఆత్మ సుఖాలను కోరేవాడు ఇతర సుఖాలను కోరడు. అతడు శోకరహితుడు, కామరహితుడు, ఇంకా అతడు సంగరహితుడు. అట్లాంటి వానికి పరలోక సుఖాలతో పని ఏముంటుంది? స్వర్గ సుఖాలతో అతడికి పని ఏమి? అతడు ఎన్నడూ స్వర్గ సుఖాలను ఆశించడు. ఆత్మసుఖం కోరేవాడు ఇట్లాంటి సుఖాలను కోరక శాశ్వతమైన పరమపదాన్ని కోరుతాడు, అంటే మోక్షాన్ని కోరుతాడు. అట్టివాడు గృహస్థ ధర్మాలను విడిచిపెడతాడు. అనగా ధేనువులో ఉన్నటువంటి న్యూమరస్మి ముని అంటున్నాడు: ఓ కపిల మహర్షి, గృహస్థు ఫలాలనిచ్చి నశించిపోయే సస్యాదుల వలె, వాషధుల వలె ప్రభువు అయి ఉన్నాడు. అందువల్ల బిడ్డలు తమ తల్లిదండ్రులను చేరి పోషణాన్ని జరుపుకునేటట్లుగా గృహస్థుని చేరి ఇతర 3 ఆశ్రమవాసులు జీవిస్తుంటారు. ఇంకా ఓ కపిల మహర్షి, మీరు చాలా జ్ఞానులు. ఎక్కడ గృహస్థాశ్రమ వాసుడు ముక్తిని కోరుకోకుండా ఉన్నాడు? గృహస్థాశ్రమం వల్ల ముక్తి లేదా మోక్షం రాదని ఎక్కడ నిరూపణ జరిగింది? గృహస్థాశ్రమము అన్ని ఆశ్రమాలకు ఆధారము, గృహముయే కదా అన్నిటికీ నిధి అని కపిల మహర్షిని ప్రశ్నించాడు ఆ ధేనువులో ఉన్నటువంటి న్యూమరస్మి. ఓ ధేనువు రాజమా, దాని సమాధానం వినుము. దేవతలకు సర్వమానవులకు సైతము చేయి, గుహేంద్రియము, పొట్ట, వాక్కు అనే వాకిళ్ళు 4 మాయరానివై ఉన్నాయి. ఈ 4 వాకిళ్ళు ఉంటాయి. ఈ చేయి, గుహేంద్రియము, పొట్ట, వాక్కు అనే 4 వాకిళ్లను పండితుడు, ఆత్మజ్ఞాని గట్టిగా మూసివేసి తనలో ఉన్న పరమాత్మను అతడు పరీక్షించుకుంటాడు, తనలో తాను చూసుకుంటాడు. ఇట్లా ఈ 4 మార్గాలను నిరోధించేటువంటి ఆత్మజ్ఞాని గొప్ప ఆత్మజ్ఞుడై ఉంటాడు. అతని ముందు బంగారపు రాశి ఉన్నా కూడా దానిని అతడు కోరుకోడు, తీసుకోడు. అతనికి కోపం వచ్చినా కూడా, అతనికి ఎదుటివాడు కొట్టినా కూడా అతడు తన చేయిని ఉపయోగించి అతడికి తిరిగి కొట్టడు. అందువల్ల ఆ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ ఆత్మజ్ఞానుడు చేయి అనే వాకిలిని గట్టిగా బంధించి వేశాడు. తదుపరి అతడు 2వ మార్గమైనటువంటి ఉపస్థం అనే మార్గాన్ని ఎలా నియంత్రిస్తాడంటే, అతని ముందు అందమైన స్త్రీలు అతడిని కోరుకున్నా కూడా వారితో అతడు స్పందించడు. అతని భార్యతో, శాస్త్రబద్ధమైన భార్యతో మాత్రమే అతడు ఋతుకాలములో ధర్మ పద్ధతిలో రమిస్తాడు. అందువల్ల ఆ ఆత్మజ్ఞుడు ఈ మార్గాన్ని కూడా విజయవంతంగా బంధిస్తాడు. అంటే అతడు ఉపస్థము అనే ఈ మార్గాన్ని కూడా బంధించేశాడు. ఇక ఆ ఆత్మజ్ఞుడు 3వ ద్వారాన్ని కూడా ఎలా బంధిస్తాడో వినండి. ఆ ఆత్మజ్ఞుడు లేదా ఆ ఋషి, ఆ ఉత్తమ బ్రాహ్మణుడు లేదా ఉత్తమ మానవుడు తన శరీరానికి నిర్వహణకు అవసరమైన ఆహారాన్ని మాత్రమే స్వల్పంగా తీసుకుంటూ ఉంటాడు. మితాహారాన్నే స్వీకరిస్తాడు. అధికమైనటువంటి ఆహారాన్ని జిహ్వ చాపల్యంతో తీసుకోడు. రుచుల కొరకు, మంచి ఆహారం కొరకు అతడు అరులు చాచి పరిగెత్తడు. కనుక అతడు ఉదరము అనే ఈ ద్వారాన్ని కూడా విజయవంతంగా మూసివేస్తాడు. ఇంకా ఆత్మజ్ఞుడైన
ముని లేదా ఉత్తమ బ్రాహ్మణుడు, విప్రుడు, ఉత్తమ మానవుడు వాక్కు అనే 4వ ద్వారాన్ని కూడా విజయవంతంగా మూసివేస్తాడు. ఎలా అంటే అతడు అసత్యము చెప్పడు వాక్కుతో, అతడు అసత్యపు పనులు చేయడు, అతడు సత్యాన్నే పలుకుతాడు, అతడు పరనింద వాక్కుతో వేయడు, అతడు ఇతరులను దూషించడు, పరుష పదజాలంతో ఇతరులను హింసించడు, అతడు ఇతరులతో వ్యర్థంగా సంభాషణలు చేయడు. అందువల్ల అతడు ఆ వాక్కు అనే ద్వారాన్ని కూడా విజయవంతంగా బంధించి వేస్తాడు. ఎందుకంటే అతడు వాక్హింస చేయడు. ఇలా ఆత్మజ్ఞుడు అయినటువంటి ముని లేదా ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ విప్రుడు, ఉత్తమ మానవుడు పాని అనగా చేయిని, ఉపస్థము అనగా ఏకపత్రి వ్రతాన్ని, ఉదరం అనగా మితాహారం భుజించుట, వాణి అంటే వాక్హింస చేయకుండా ఉండుట అనే పనుల ద్వారా ఈ 4 ద్వారాలను విజయవంతంగా మూసివేస్తాడు. ఇట్లాంటి నైపుణ్యాన్ని అతడు కలిగి ఉంటాడు కనుక అతడు ఉత్తముడు. ఓ గోరాజమ, ఈ పాని, ఉపస్థము, ఉదరము, వాక్కు నియంత్రణ చేయువాడు గొప్పవాడై ధర్మంలో ఉంటాడు. ఇతడికి ఈ ధర్మము అత్యంత గొప్పది. ధర్మ పాలనలో ఈ 4 ద్వారాలను సమర్థవంతంగా విజయవంతంగా మూసివేసిన వాడు ధర్మపాలనలో విజయుడై ఉంటాడు. అతడు ఇలా ఉన్నప్పుడు అట్టివాడు ఇంకా ఎట్టి యజ్ఞ యాగాదులు కర్మలు చేయవలసిన పనియే లేదు. అతడికి ఎట్టి వేద పఠనము ఇంకా అవసరము లేదు. అతడు శీతోష్ణ సుఖ దుఃఖాలకు లొంగడు. అతడు కీర్తికి ప్రతిష్టకై ప్రాకులాడడు. అతడు ప్రకృతి రూపమైన బ్రహ్మాన్ని, వికృతి రూపమైన దైవత్వాన్ని సమానంగా చూస్తాడు. అనగా వాటికి అతడు తటస్థంగా ఉంటాడు. ఇట్లాంటి బ్రహ్మాన్ని అనుష్ఠింప చేయలేని వాడు మాత్రమే కర్మలకు బద్ధుడవుతాడు. కర్మ ఫలాపేక్ష కలిగి కర్మలు చేస్తూ ఉంటాడు అని ధర్మ నిశ్చయాన్ని కపిలుడు చెప్పగా విన్నటువంటి గోవులో ఉన్న న్యూమరస్మి ఆనందాన్ని పొందాడు. గొప్ప తత్వజ్ఞానాన్ని పొందాను అని పరవశించిపోయాడు. వెంటనే అతడు ఆ ధేనువు నుంచి బయటికి వచ్చి, మహాత్మా కపిల మహర్షి, నేను నీ నుంచి ఇట్టి తత్వజ్ఞానాన్ని ధర్మ రూపాన్ని తెలుసుకోవాలనే నేను ఈ ధేనువులో సూక్ష్మ రూపంలో ప్రవేశించి మిమ్మలను ఈ విషయాలను అడిగి తెలుసుకున్నాను. ఇలా నేను ఈ ధేనువులో ప్రవేశించి నిన్ను ప్రశ్నించి తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నట్టు వల్ల నేను జ్ఞానము చేసిన వాడనైతే నన్ను క్షమించండి అనగా కపిలుడు, నాకు తెలుసు నాయన నీవు అడుగుతున్నావని అని అతడిని క్షమించాడు. అప్పుడు ఆ న్యూమరస్మి అంటున్నాడు, మహాత్మా వేదాలు ప్రమాణములు అన్న సంగతి గ్రహించి ఆ తరువాత ఆ వేదాలలో బ్రాహ్మణాది వర్ణాలకు బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు తగిన ఆచారాలు నిర్వహించుట వదిలిపెట్టుట కూడా కలవు. గనుక ఈ రెండింటిలో ఏది అనుష్ఠింప తగినది నాకు చెప్ప ప్రార్థన అనగా కపిల మునీంద్రుడు ఆ న్యూమరస్సుతో ఇలా చెబుతున్నారు, మునీశ్వర, జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఏ విధముగా ఏ పని చేసినా అతనికి కీడు వాటిల్లదు. జ్ఞానం లేనివాడు మాత్రమే కోరికలకు దాసుడై వాటిలో ఇరుక్కుంటాడు. అతడు కర్మల చక్ర భ్రమణంలో పడి తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు కపిలముని. జై శ్రీమన్నారాయణ.